సీజన్లో రైతులు పండించే నూనె గింజ పంటల్లో ముఖ్యమైనది నువ్వు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఉండటంతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఖరీఫ్ పంటకు పెట్టిన పెట్టుబడులు పొందేందుకు వీలుగా రబీలో నువ్వు పంటను రైతులు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు నువ్వు పంటలో చీడపీడల ఉధృతికి కారణమవుతున్నాయి. వీటిని సకాలంలో నివారించాలని రైతులకు సూచిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. నువ్వు అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, బరువు నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో నువ్వులకు మంచి ధర లభిస్తోంది. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవిలో చాలామంది రైతులు నువ్వు సాగు చేపట్టారు. అయితే రబీలో వేసిన నువ్వు పంట పూత నుండి కాయ దశ వరకు ఉంది. అయితే ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతలతో నువ్వు పంటకు చీడపీడలు ఆశించే అవకాశముంది. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టి నివారించాలని రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తర్వాత వేసవి పంటగా ఎక్కువగా నూనె గింజ పంటలలో ఈ నువ్వులను రైతులు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. కాబట్టి పంట మార్పిడిలో కూడా ఈ నూనె గింజ పంటలు కొంత రైతులు అవలంబిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మరి నూనె గింజ పంటలో నువ్వు చూసినట్లయితే ప్రస్తుతము సుమారుగా 70 నుంచి 80 రోజుల దశలో ఉంది. అంటే రైతులు ఫిబ్రవరి మొదటి మాసంలో విత్తనం వేసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం చూసినట్లయితే కొంత పూత దశలో ఎక్కువగా కాయ దశలో ఉంది. మరి ఇంకొక నెల రోజుల్లో పంట కోతకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ దశలోనే వడగండ్ల వర్షాలు పడడము, తద్వారా కొంత ఉష్ణోగ్రతలు తగ్గడము, అదేవిధంగా గాలిలో తేమ పెరగడం వల్ల కొన్ని చీడపీడలు ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చీడపీడలను ముందుగానే గుర్తించి తగు చర్యలు చేపట్టినట్లయితే మరి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చీడపీడలలో ముందుగా మరి ఈ యొక్క పచ్చదోమ అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉంటుంది. ఈ పచ్చదోమ ద్వారా మరి వైరస్కి సంబంధించిన వెర్రి తెగులు కూడా ఈ నువ్వులో ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉంటుంది. మరి వెర్రి తెగులు ఆశించినట్లయితే మొక్క యొక్క పూత కాత అనేది చిన్న శాఖీయ దశలో నుండి కుచ్చులుగా మారడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ మొక్కలను గుర్తించి 1-2 మొక్కలకు లక్షణాలు కనబడిన వెంటనే వాటిని పీకేసి కాల్చివేయాలి లేదా పూడ్చిపెట్టాలి. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఒక 2-3 రోజులలోనే ఈ పచ్చదోమ ద్వారా మా చేనంతా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ సంబంధించిన వెర్రి తెగులుని వెంటనే ఆ మొక్కలను తీసివేయాలి. ఇకపోతే మరి ఈ వెర్రి తెగులు సంక్రమించడానికి కారణమైనటువంటి పచ్చదోమను నివారించడానికి ముఖ్యంగా పురుగు మందులైనటువంటి ఈ థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా సల్ఫాక్సోప్రోర్ 0.75 మిల్లీలీటర్లు, ఈ విధంగా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని మరి ఈ పచ్చదోమను నివారించుకోవచ్చు. ఇకపోతే రెండవ ప్రధానమైన సమస్య చూసినట్లయితే ఈ యొక్క ఆకుముడత మరియు కాయదొలుచు పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ఈ నువ్వు పంటలలో. మరి ఈ ఆకు దశలోనే ఈ యొక్క పురుగును నివారించినట్లయితే రేపు కాయ దశలో మరి ముఖ్యంగా ఎక్కువ కాయ నష్టపరచకుండా చూసుకోవచ్చు. మరి ఈ ఆకుముడత మరియు కాయదొలుచు పురుగు నివారణకి ముఖ్యంగా ఈ యొక్క లాంబ్డాసైలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా క్లోరాంథనిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా లాంబ్డాసైలోత్రిన్ ప్లస్ క్లోరాంథనిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ ప్లస్ లాంబ్డాసైలోత్రిన్ 0.4 మిల్లీలీటరు మార్చి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మరి మార్చి మందులు పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు మందులకు నిరోధకత పెంపొందించకుండా చేసుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఈ రెండిటిపైన రైతులు కంపల్సరిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇంకా కొంత వడగండ్ల వర్షాలు ఎక్కువగా పడడము, మరి వాతావరణంలో మార్పులు రావడం వల్ల ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులు బెడద అనేది కనబడడం జరుగుతూ ఉంటుంది. వాటిల్లో చూసినట్లయితే పేనుబంక, మరి పేనుబంక నివారణకి ముఖ్యంగా
ఈ యొక్క ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఎస్టమిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరి ఈ యాసంగి పంట కాబట్టి అత్యధికంగా ఉష్ణోగ్రతలు యాసంగిలో నమోదవుతూ ఉంటాయి కాబట్టి ఈ తెల్లదోమ కూడా ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. తెల్లదోమ నివారణకి ఎకరానికి 10 చొప్పున పసుపు రంగు జిగురు అట్టాలు అమర్చుకోవాలి. అదేవిధంగా అమర్చిన తర్వాత ఉధృతిని బట్టి ముఖ్యంగా పురుగు మందులైనటువంటి ఈ డయోఫెంథరాన్ 1.25 గ్రాములు లేదా డయోఫెంథరాన్ ప్లస్ బైఫెంథ్రిన్ 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే తామర పురుగులు కూడా తక్కువగానే ఆశిస్తూ ఉంటాయి. ఒకవేళ ఆశించినట్లయితే ఈ తామర పురుగుల నివారణకి ఫిప్రోనిల్ 2 మిల్లీలీటరు లేదా ఫిప్రోనిల్ ప్లస్ ఇమ్డాక్లోపిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరి ఈ వడగండ్ల వర్షాలు పడ్డప్పుడు కొంచెం గాలిలో తేమ ఉన్నందున ముఖ్యంగా తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది. ఆకుమచ్చ తెగులు కానీ కాయకుళ్ళు కానీ ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పురుగు మందులు అన్నిటితో పాటు ముఖ్యంగా ఈ యొక్క కార్బండిజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ 2 గ్రాములు లేదా ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటరు లేదా థయోఫినేట్ మిథేల్ 1.5 గ్రాములు వీటన్నిటిని ఈ పురుగు మందులు అన్నిటితో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పురుగులు తెగుళ్ళు ఒకేసారి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి చర్యలన్నీ చేపట్టి ముఖ్యంగా మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నందున నువ్వు పంటల్లో ఈ కాయ దశలో మాత్రం కొంత ఇరిగేషన్ ఇచ్చినట్లయితే చివరి దశలో మరి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తగు చర్యలన్నీ ప్రస్తుత పరిస్థితులలో చేపట్టినట్లయితే నువ్వులో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.